హాయ్ వ్యూయర్స్! ఈరోజు మనం భూ కైలాస్ కేవ్ మ్యూజియం మురుడేశ్వర్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది ఆత్మలింగ క్షేత్రం అని అంటారు. అసలు ఎందుకు వచ్చిందంటే, ఒకరోజు రావణుని తల్లి కైకసి సముద్రం ఒడ్డున పూజ చేసి శివలింగానికి రోజు పూజ చేస్తూ ఉండేది. ఒకరోజు అలల ప్రభావంతో పూజ చేయడానికి కుదరలేదు. అప్పుడు రావణుడు ఏమంటాడంటే, నేను డైరెక్ట్గా వెళ్ళి శివుడి దగ్గరనే ఆత్మలింగంని తీసుకొస్తానమ్మా, నువ్వు ఇంకా రోజు పూజ చేసుకోవచ్చు, అప్పుడు నీ పూజకి భంగం కలగదు అని తపస్సులో కూర్చుంటాడు. ఘోరమైన తపస్సు చేస్తూ ఉండగా అది తెలుసుకున్న నారదుడు విష్ణుమూర్తికి వెళ్ళి చెప్పగా, విష్ణుమాయ ప్రభావంతో శివుని దగ్గరికి వెళ్ళి రావణుడు ఆత్మలింగం అడిగే బదులు పార్వతీమాతనివ్వమని అడుగుతాడు. అప్పుడు శివుడు పార్వతీమాతకి బదులు తన ప్రతిరూపంని పంపిస్తాడు. అప్పుడు తను వెనక్కి తిరిగి చూడగా కాళికాదేవి మాత ఉంటుంది. తాను ఆశ్చర్యపోతాడు. తర్వాత మండోదరిని చూసి పార్వతీమాతనే అని అనుకుని రావణుడు మండోదరిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక కైకసి మాతకు చెప్తాడు, ఆత్మలింగం ఎక్కడానికి. కైకసి మాత అడగగా, ఇదిగో ఆత్మలింగానికి బదులు పార్వతీమాతని నేను తెచ్చాను అని అంటాడు. అప్పుడు మండోదరి, నేను పార్వతీమాతని కాదు, నేను మండోదరిని, నేను భూరాజు కుమార్తెని అని అంటాడు. అది తెలుసుకొని కోపం వచ్చిన రావణుడు డైరెక్ట్గా వెళ్ళి ఆ కైలాసగిరిని ఎత్తగా, అప్పుడు శివుడు కోపముతో బొటని వేలుతో కైలాసగిరిని కిందకి పంపిస్తే రావణుని చేతులన్నీ అణిగిపోతాయి. అప్పుడే శివతాండవ స్తోత్రం రావణుడు జపించగా, అలాగే ఘోరమైన తపస్సు చేసి తన కంఠాలన్నీ ఒక్కొక్కటి నరుక్కుంటూ ఉండగా, అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఒక కండిషన్ పెట్టి వరం ఇస్తాడు. ఆత్మలింగం ఎక్కడైతే కింద పెడతావో అక్కడే ఉంటుంది, ఇంకక్కడి నుంచి కదిలించలేరు అని చెప్పి అంటాడు అని ఆ ఆత్మలింగంని రావణునికి ఇస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి తన చక్రమును సూర్యోద్భగవానుకి అడ్డు వేసి సూర్యాస్తమయం అయ్యేలా చేస్తాడు. ఇప్పుడు నారదుడు వెళ్ళి వినాయకుడికి చెప్తూ ఉంటాడు, ఇది రావణాసురుడి దగ్గరికి ఈ ఆత్మలింగం వెళ్తే చాలా ఘోరమైన ప్రమాదం జరుగుతుంది, అది ఎలాగైనా నీవే అడ్డుకోవాలి వినాయక అని అనగా, వినాయకుడు బాలరూపంతో వెళ్తాడు. సూర్యాస్తమైన రావణుడు సంధ్యావందనానికై వెళ్ళగా, అప్పుడు ఈ పసిబాలుడైన వినాయకుడికి ఇవ్వగా వినాయకుడు చెప్తాడు, నేను 3 లెక్క పెట్టేలోప నువ్వు తిరిగి రాకపోతే నేను ఈ లింగాన్ని కింద పెడతాను అని. అప్పుడు రావణాసుడు ఒడ్డుకెళ్ళి నది చేస్తూ ఉండగా, అప్పుడు వినాయకుడు 3 లెక్క పెడుతూ ఉంటాడు. అప్పటికి రావణుడు పరుగున వచ్చేస్తూ ఉంటాడు. కానీ అంతలోపే వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. అప్పుడు వినాయకుడు చేతి పట్టుకొని రావణాసుడు బలంగా తలపైన ఒక మొట్టికాయ ఇస్తాడు. ఆ మొట్టికాయని మీరు అక్కడ గోకర్ణలో వినాయకుడి దగ్గర ఇప్పటికీ చూడవచ్చు. ఆ తర్వాత ఆత్మలింగాన్ని పట్టుకొని ఎంత బలంగా లేపుదామని అనుకున్నా అది కుదరదు. ఒక్కొక్క పడి అది పంచక్షేత్రంగా పంచలింగాలు అవుతుంది. ఒకటి మురుడేశ్వర్ వచ్చేసి ఆ ఆత్మలింగంకి చుట్టూ ఉన్న క్లాత్ పడిన క్షేత్రం అది. మహాబలేశ్వర్ డైరెక్ట్గా ఆత్మలింగమే అక్కడ వెలిసింది. సజేశ్వర్ టెంపుల్ అంటే ఆ ఆత్మలింగం ఒక బాక్స్లో ఉండగా ఆ బాక్స్లోది సజేశ్వర్లో పడింది. చుట్టుకొని ఉన్న దారం ధర్మేశ్వర్ టెంపుల్లో పడింది, అది కూడా ఒక ఆత్మలింగమే. తర్వాత గుణవంతేశ్వర్ టెంపుల్, ఇది వచ్చేసి బాక్స్ పైన ఉన్న మూత పడిపోయిన క్షేత్రం. ఫైనల్గా గోకర్ణ ఏంటి అంటే, రావణాసురుడు లాగినప్పుడు అది గో ఆకారంలో ఉండగా అది గోకర్ణ అని పిలుస్తారు.